సుగాలి ప్రీతి అనేటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప అనుమానాస్పద మృతిగా 2017వ సంవత్సరం ఆగస్టులో చనిపోయినటువంటి మరణం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆ పాప మరణానికి కారణమైన దోషులను శిక్షించాలి అని. సరే, అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ఆ అంశం పట్ల స్పందించారు, ఏ విధంగా ఆ పాప మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు అనేది అంశాల జోలికి నేను వెళ్ళను. కానీ ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మరలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పాప మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ఆ సిబిఐ ఎంక్వైరీని మెటీరియల్ చేయటంలో, వాళ్ళని ప్రొవోక్ చేయటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ఈ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు అమలు కావటం లేదు, 15 నెలల కాలమైనప్పటికీ కూడా. సో నా పాప మరణానికి కారణమైన దోషుల్ని మీరు శిక్షిస్తారా లేదా అని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరలా ఈ అంశం లైమ్లైట్లోకి వచ్చింది. సో మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆధారాలు ఏం లేవు, డిఎన్ఏ మారిపోయింది, ఎక్కడి నుంచి పట్టుకుంటాం, అది మనకేం సంబంధం, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, అనితాని అడిగాను, ఆమె సిబిసిఐడికి ఇచ్చింది. ఇదంతా రాష్ట్ర సమస్య, ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో చర్చించాలి. మరి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వెక్కడ చర్చిస్తావు? కాదయ్యా, నీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడనంటే మరి నువ్వేం చేస్తావు? గుడ్డుగుర్రానికి పழுదవుతావా ఏంటి? వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎమ్మెల్యేలే, నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనే, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి మీరు మాట్లాడండి, హోమ్ మినిస్టర్తో మాట్లాడండి, చీఫ్ మినిస్టర్తో మాట్లాడండి అంటే మరి నువ్వెందుకున్నావు? రంకెలే సరవటానికి ఉన్నావా? ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి ఉన్నావా? ట్రైబల్ బిల్లుల పట్ల మీ అధికార ప్రతినిధుల్ని ఎగదోసి వాళ్ళని బెదిరించడానికి ఉన్నావా? లేకపోతే రీల్స్లో చేసుకోవడానికి సుగాలి ప్రీతి మరణాన్ని ఎలక్షన్ స్టంట్గా వాడుకోవడానికి ఉన్నావా? దేనికోసం ఉన్నావు అని ఈరోజు అంశం కూడా నేను మీతో చెప్పాలి. నేను తెలుగుదేశం అధికారిక పత్రిక అంటే గవర్నమెంట్ ఆర్డర్ కంటే కూడా ఈ పత్రికలో వచ్చిన వార్తకి చాలా వాల్యూ ఉంటుంది. గవర్నమెంట్ జీవోకి వాల్యూ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈనాడు పత్రికలో ఉన్నదానికి మాత్రం చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి అది నేను చదివి వినిపిస్తాను. కర్నూలు జిల్లాకి చెందిన, అంటే మా చేతిలో పత్రిక ఉంది, మా చేతిలో మీడియా ఉంది, మేము ఏ విధంగా అయినా రాసైనా సరే కుక్కని పంది చేయగలం, పందిని కుక్కని చేయగలం, నందిని పందిని చేయగలం, పందిని నందిని చేయగలం అని చెప్పడానికి ఏ విధంగా ఈ మీడియా ఉపయోగపడుతుందని చెప్పడానికి మాత్రమే నేను రాష్ట్ర ప్రజలకి ఈ మాట చదివి వినిపిస్తున్నా. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు మరుగున పడిపోకూడదు. గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా ఆయన కోట్ల రూపాయల విలువైన భూమి ఆ కుటుంబానికి ఇచ్చాడు. కారణించిందో చెప్తాను నేను. 19/8/2017 మధ్యాహ్నం 12 గంటలకి, అంటే ఆగస్టు 19వ తారీఖున 2017లో ఈ పాప మరణం జరిగింది. అంటే 2017 ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చేటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి. సో ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి దీంట్లో నడిచేటువంటి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ కేసులో పాప మృతి చెందింది. ఈ కేసులో పాప మృతి చెందినటువంటి 9 నెలల కాలంలో, అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సెప్టెంబర్ 2008, మే 2018. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను ఈనాడు మీడియాను కూడా ప్రశ్నిస్తున్నా. మీరు అంటే ప్రభుత్వ మీడియాని ప్రశ్నించటం నా తప్పు కాదు, కానీ
మా పత్రికలో వచ్చిన ప్రతి మాట రామరాజ్యంలో రామాయణానికి ఎంత అయితే పవిత్రత ఉంటుందో మా పత్రికలో వచ్చేటువంటి వార్తకి అంత పవిత్రత ఉంటుందని మీరు చెప్పారు కదా సార్. నేను అడుగుతున్నా, ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టింది? ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఫైల్ చేశారు? ఛార్జ్షీటు 18/5/2018 2018 సంవత్సరం. అంటే ఈ కేసు జరిగింది ఆగస్టు 17, 2017 అయితే పాప చనిపోయింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ 9 monthsలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది మీ ప్రభుత్వ హయాంలోనే. ఈ కేసులో నిందితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు. ఆ రోజున కర్నూలులో 100 కోట్ల రూపాయలు మీ పార్టీకి సహకారం చేసేటువంటి కట్టమంచి రామలింగారెడ్డి సంస్థ అధిపతులు ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో 2019 వరకు ఉన్నారు, మీ ప్రభుత్వం మారేంత వరకు. దాన్ని పట్టుకొని మీరేం చెప్తారండి? వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరు గార్చేశారు. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అపర మేధావి గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, సార్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మీ కేసు మీ టైంలోనే సార్. మీ ప్రభుత్వ అధికారులు, మీ ఎస్పీలు, మీ డిఎస్పీలు నిందితులతో కుమ్మక్కయ్యి కోట్ల రూపాయలు తీసుకొని మీరు చెప్పారని, మీ ప్రభుత్వంలో పెద్దలు చెప్పారని ఛార్జ్షీట్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేసేసారు సార్ కోర్టులో. సబ్సిక్వెంట్గా 2019 జూన్లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం సార్ దీంట్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఛార్జ్షీట్ ఫైల్ చేశారా? రిపోర్ట్లు మార్చేశారా? డిఎన్ఏలు మార్చేశారా? స్పర్మ్ రికార్డులు మార్చేశారా? ఎలా సార్ ఇంత అబద్ధాలతోటి ప్రజలను మోసం చేస్తారు? మీకు దగ్గర పత్రికలు ఉన్నాయనా? మీ దగ్గర మీడియా ఉందనా? మీ దగ్గర జనాలు మాట్లాడే సోషల్ మీడియా ఉందనా? నేను దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాను కోరుతున్నా. సోషల్ మీడియా కార్యకర్తల్ని, అధికార ప్రతినిధులని ఛాలెంజ్ విసురుతున్నా. మీలో ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే సుగాలి ప్రీతి అంశం ఇన్వెస్టిగేషన్ ఏ ప్రభుత్వ హయాంలో డిఎన్ఏ మిస్ అయినాయి, ఏ ప్రభుత్వ హయాంలో అధికారులు కుమ్మక్కైనారు, ఏ ప్రభుత్వ హయాంలో నిందితులను కాపాడే దానికి కోట్ల రూపాయల చేతులు మరియు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రండి. అవతల పక్క నుంచి నేను వస్తాను, యువతల పక్క నుంచి మీ 2 పార్టీల ప్రతినిధులు దమ్ముంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. పబ్లిక్గా బహిరంగ చర్చ పెడదాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. వదిలేసి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద బురద జల్లేద్దామా? ఆ కుటుంబానికి న్యాయం చేసిన గత ప్రభుత్వం మీద బురద జల్లేద్దామా? ఇక్కడ పార్టీలు ఇంపార్టెంట్ కాదు, వాస్తవాలు ఇంపార్టెంట్. కొన్ని వేల అంశాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన వ్యక్తిని, కొన్ని వేల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసిన వ్యక్తిని. ఈరోజు టీవీలో కూర్చొని అధికార ప్రతినిధులుగా మాట్లాడే ఏ ఒక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన తరపున 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని మూలన కూర్చొని చాపల మీద కూర్చున్నారు మీరందరూ. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నియమబద్ధంగా నిష్కల్మషంగా విజయవాడ నడి బొడ్డులో కూర్చొని పోరాటం చేసిన చరిత్ర నాది. మీరేంటి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి ఒక్కొక్కడు పుడింగిల్లాగా టీవీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, ఆయన తిడతాడు. మీరు పెద్ద మొనగాళ్ళైతే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కడు బయటికి రాలా, ఇంక్లూడింగ్ మీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో సహా. మీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హైదరాబాద్లో యోగాలు వేసుకొని కరోనా టైంలో సైక్లింగ్లు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద ఫైట్ చేసిన వ్యక్తులు మేము. ప్రభుత్వాలు తప్పు చేస్తాయి, వాటిని కరెక్ట్ చేయించాల్సిన బాధ్యత మాది, ప్రజాస్వామ్యవాదులు. అంతేగాని గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు మీరు విమర్శిస్తా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుంటే మేము మెదలకుండా కూర్చొని మీరు తానా తందన అనాలా? అది వాస్తవా? సుగాలి ప్రీతి తల్లి ట్రైబుల్ కదా? మరి పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలీదా? 2020లో పవన్ కళ్యాణ్కి తెలీదా? రంకెలేసి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కి తెలీదా? గొడవ పెట్టి అధికారికంగా రాజకీయంగా ఈ ఎలక్షన్ ప్రచారంలో పాపను వాడుకున్నప్పుడు పాప